హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టమాటా బెండకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ కర్రీ చపాతీలోకి, రైస్‌లోకి చాలా బాగుంటుందండి. ముందుగా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, 2 రెమ్మల కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత మనం మీడియం సైజులో కట్ చేసుకున్న బెండకాయలను కూడా వేసుకొని బెండకాయలు ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, అడుగు మాడిపోకుండా. బెండకాయ ఈ విధంగా మగ్గిన తర్వాత 2 టమాటాలను కట్ చేసి వేసుకోవాలి. టమాటా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. టమాటా ఈ విధంగా మెత్తబడిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ కారం వేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలండి 5 నిమిషాలు. ఐదు నిమిషాల తర్వాత మరొకసారి కలుపుకొని ఇందులోకి పావు గ్లాసు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి. మూత పెట్టి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇందులో పులుపుకి సరిపడా చింతపండు వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, బెండకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ లైక్ అండ్ షేర్ ద్వారా మాకు సపోర్ట్ అందించండి.